వెల్కమ్ బ్యాక్ టు చింటు బిట్టు వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ దేని గురించి అంటే వినాయక చవితి వచ్చేసింది కదా, అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎనీవే హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఇప్పుడు మేము వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి స్టోర్కి వెళ్ళి ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, ఎంత ప్రైస్కి ఎంత సైజ్ వస్తుంది అని చెప్పి మీకు చూపిస్తాను నేను. సీ యూ సూన్. ప్రైజ్ మేము ఇంకో గ్రాసరీ స్టోర్కి వచ్చినాం అనమాట, రాధే అని చెప్పేసి. మా ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం హోల్సేల్ ప్రైస్ అన్నమాట, కొంచెం చీప్లు ఉంటాయి. ఇక్కడ గణేష్ చూడడానికి వస్తే ఎంత ఉన్నాయి చూడండి ప్రైజెస్. 250 అంటే ఎంత లేదన్నా 12,000 అంట. ఇది లెంత్ ఇంత ఉంది అప్రాక్సిమేట్, అంతే. చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి అయితే ప్రైజెస్. 250 అంట ఇది కూడా. ఈ చిట్టి గణేష్ $50 అంట, అంటే 2,500. మట్టి గణేశుడు ఇది కూడా అంతే ఉంది. సో ఇట్లా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడనేమో ఇవి కూడా ఉన్నాయి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్. ఇవన్నీ దేవుడికి వేసేవనుకుంటా. దండలు. ఇది ఎంత ఉంది ప్రైస్ లేదు దీనిపైన. ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. ప్రైజెస్ అయితే ఎక్కడ పెట్టలేరు, అడగాలి వాళ్ళకు. ఓకే, ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్. ముక్కుటి స్టోన్ $25 అంట. ఈ బంతిపూల దండాలు బేగం బజార్ పోతే ఎంత చీప్గా దొరుకుతాయి ఇక్కడ. ఒక్కటి ఎంత $31 అంట. ఇది $31 అంటే ఒక 1,700 అట్లా. అదే బేగం బజార్లో అయితే 500కి వస్తుందేమో నాకు తెలిసి. అంతకుమించి ఎక్కువ ఉండదు, అసలే ఉండదు. ఇట్లా అన్నీ అమ్ముతారు ఈ గ్రాసరీ స్టోర్లో. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనకి. పూలదండలు, వెజిటేబుల్స్ కానీ, ఘీ కానీ. సన్ఫ్లవర్ ఆయిల్ $52 ఉంటుంది. ఇంకో దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇలా. ఫ్యాన్సీ దియా అంట. హే గైస్, ఇవాళ వినాయక చవితి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి స్టార్ట్ చేయాలి. జాబ్ అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. ఆల్రెడీ సాయిదేవ్, వికాస్, చింటూ, చిన్న రక్క వీళ్ళందరూ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఇంటికి పోయి చూద్దాం ఏమేమి ప్రాసెస్ స్టార్ట్ చేసిరని. సాయిదేవ్ వెయిటింగ్. అసలు వినాయకుడు ఏం కొన్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను చూడాలి. ఇంట్లోకి వెళ్ళినాక కొంచెం స్నానం చేసుకుని ఇంకా జాబ్లు చేసుకొని అన్ని పనులు చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ సామాన్లన్నీ కొనుక్కొని దేవుడికి కావాల్సిన పూజ సామాన్లు కానీ, గణేశుడిని కానీ అన్నీ కొనుక్కొని అప్పుడు పూజ చేసుకోవడం మొదలుపెట్టినాం. కానీ ఎంత కష్టం అంటే, బయట దేశాలలో ఉంటే జాబ్స్ ఉంటాయి, ఇంకా మనం ఆ జాబ్ మానేసి ప్రతిసారి అయితే ఆఫ్ పెట్టుకొని పూజలు చేసుకోలేము. అట్లా అడిగితే ఆఫ్ కూడా ఇయ్యరనమాట, కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా. అదే ఇండియాలో ఉంటే ఎంత మంచి అడ్వాంటేజ్ అంటే, ప్రతి ఒక్క పండగకి మనకి మంచిగా హాలిడేస్ వస్తాయి, ప్రతి ఫెస్టివల్కి. ఇక్కడ అట్లా ఉండదు. ఎంత కష్టమైన ఇష్టమైన జాబ్కి వెళ్ళి రావాల్సిందే, వచ్చినాకనే అన్నీ చేసుకోవాలి. అందుకే మేము అందరం మార్నింగ్ జాబ్స్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ అప్పుడు పూజలు స్టార్ట్ చేసినాం. ఇంకా అన్నీ మళ్ళీ డెకరేషన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసినాం అనమాట. కాకపోతే ఇంకోటి పెద్ద మంచి బాధాకరంగా అనిపించేది ఏంటంటే, ఫ్యామిలీ అందరిని వదిలేసి ఇక్కడ ఉంటాం కదా, ఇక్కడ ఉండి సెపరేట్గా మేమే చేసుకోవాలి అంటే కూడా కొంచెం మంచిగా అనిపించదు. అదే అక్కడైతే ఈవినింగ్ కాగానే నియర్ బై ఏమన్నా గణేశులు పెడితే ఆడకపోతాం, దర్శనాలు తీసుకుంటాం, ప్రసాదాలు తీసుకుంటాం. ఆ ఎంటర్టైన్మెంటే వేరబ్బా ఎంతైనా కానీ. అవన్నీ మిస్ అవుతాం మేము ఇక్కడ. కానీ తప్పదు కదా, ఇంకా చేసుకోవాలన్నట్లనే. ఇప్పుడు మీకోసం ఓ మంచి శ్లోకాది మీనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. మహాకావ్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాలేషు సర్వదా. దీనికి అర్థమేంటో తెలుసుకుందాం ఇప్పుడు. వక్రతుండం అనగా వంకరగా ఉన్న తొండం, మహాకాయ అనగా మహాశరీరం కలిగిన దేవుడు, సూర్యకోటి సమప్రభ అనగా ఆయన వెలుగులో సూర్యకోటి లాంటి ప్రకాశం ఉంది. నిర్విఘ్నం కురుమే దేవా అనగా దేవా నా పనులన్నీ కూడా అడ్డంకులు లేకుండా చేయండి అని చెబుతున్నాము.
సర్వకార్యేషు సర్వదా అనగా ఎప్పుడూ ప్రతి పనిలో సహాయం చేయండి. ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో పుష్పాలు అక్షతలో పూజ చేయాలి. అయ్యా పుష్పాలు తీసుకోండి. నక్షత్రము చెప్పుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోవాలి. యజమానస్య గోత్రోద్భవస్య ఆవాల ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సురేశ్వరనే మహోత్సవ శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవక్తమానస్య మధుసూదన. మా పూజ అయిపోయింది, అన్ని పెట్టుకున్నాం, ముందర కూర్చున్నాం, తింటున్నాం. హే గైస్, ఇవాళ 3rd డే అనమాట. ఆల్రెడీ పూజ నైవేద్యం ఎక్కిచ్చేసినాం, ఇంకా హారతి ఇవ్వాలి. వెయిట్ చేస్తున్నాం, ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। సో గైజ్, మేము ఇప్పుడైతే నిమజ్జనంకి స్టార్ట్ అయినాం చేద్దామని చెప్పేసి. ఇక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట నిమజ్జనం చేసుకోవడం కోసం అని చెప్పేసి. సత్యం ఘాట్ అంటారు, అది లివర్పూల్ ఇంకా మోర్ బ్యాంక్ అంటారు అన్నమాట, ఆ సరౌండింగ్స్లో ఉంది. అక్కడికి వెళ్దామని ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా ఇంటి నుంచి ఒక 1/2 అవర్ డ్రైవ్ ఉంది అక్కడికి, అంతే. గణపతి బప్ప మోరియా. జై గణేష్ మహారాజ్ కి జై। जय बोलो गणेश महाराज के जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति पप्पा मोरया। గణేష్ ఫెస్టివల్ కంప్లీటెడ్. నిమజ్జనం చేసి ఇంటికి వెళ్తాం. తర్వాత ఏం చేద్దాం కదా, నిమజ్జనం చేసినాం, మా ఫెస్టివల్ అయిపోయింది. అట్లా మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాం. వికాస్ న్యూస్ అయితే అసలు నవ్వకండి, అట్లనే చేస్తుంటాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
చింటూ చింటూ బిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. చింటూ బికాజ్ చాప చాప్రి